ఉండాలి. అలసత్వం లేకుండా ఉంటుందా అసంభవం. కానీ ఏకపక్షాన్ని చెప్పబడేది కర్మ సిద్ధాంతం. వాడు మొక్కుకున్నాడు, వాడు కర్మలు తిన్నాడు. వాడు మొక్కుకోలేదు, వాడు కర్మలు ఇంకా పెరిగినాయి. ఇది కర్మ సిద్ధాంతంలో భక్తి మార్గం ఎక్కువగా చెప్తారు. కర్మ, యోగము, జ్ఞానము అన్ని సిద్ధాంతాల్లో కూడా కర్మ ఉంది. అయితే కర్మ తప్పించుకునేవాడు ఏం చేస్తాడు? ఎదుటవాడి మీద వేస్తాడు. అది వెళ్తుంటే ఒక కాలుతో ఫుట్బాల్ తన్నావు, పిల్లకి తగిలి బాగా గట్టిగా తగిలి కింద పడి చెయ్యి పెరిగింది. కారణం నువ్వే అంటే కాలు నడుస్తుంది, బాల్ తగ్గింది, బాగున్నాడు, బాగా పిల్లకి తగిలింది, కాలు ఇరింది. కారణం నేను కాదు అంటే కాలు ఎందుకు బంతి నా దగ్గర వచ్చింది కాళ్ళకి, దాన్ని అలవాటు ఉంది, దాన్ని వేసింది. ఇలా పాము లాంటిది వస్తే విసేట తన్నటం దాని లక్షణం. అంటే ఇలాంటి బాధాలు ఏమనాలి మీరు అర్థం చేసుకోండి. కానీ మనం కర్మలు అనుభవించడానికే వచ్చాం. నిద్ర కర్మ, నిద్ర సరిగ్గా పడదు, జడత్వం, సోమర్తనం, బద్ధకం, మెంటల్ అప్సెట్ అవటం, మనసు మెదడు చికాకుగా ఉంటుంది. బాగా నిద్రపోయాం, అతి నిద్ర సోమరిపోతు లక్షణం, ఏ పని చేయబుద్ధి కాదు, అదే నష్టమే. అంటే వ్యవహార జ్ఞానంలో కర్మ సిద్ధాంతమైన ఏదైనప్పటికీ కూడా, ఏ మార్గం అయినప్పటికీ కర్మ విధానంలో ఇవన్నీ కర్మలే అని చెప్పక తప్పదు. మాట్లాడటం కర్మ, గమనించడం కర్మ, గుర్తించడం కర్మ, తెలుసుకోవటం కర్మ, అనుకోవటం కర్మ, ఉనికి ఉందనుకోవటం కర్మ, అనుభూతి ఉందనుకోవటం కర్మ, అనుభవం ఉందనుకోవటం కర్మ, నిత్యానందం వస్తుందని అనుకోవటం కర్మ, అంత కర్మ. కర్మ చేస్తేనే కదా సుఖ దుఃఖాలు. పూర్తి సుఖము ఉండదు, పూర్తిగా దుఃఖం ఉండదు, అటు ఇటుగా కలిసి మెలిసి ఉంటాయి. సుఖ దుఃఖాలు ఒకేసారిలో కూడా రావచ్చు. సంతోష వార్త కొత్త రెండో ఒకేసారి వస్తుంది. కన్నీరు పన్నీరు కళ్ళకి అందవాసాలు, దుఃఖ అసూలు. కాబట్టి ఈ కర్మ, కర్త, కర్మ, క్రియ అన్నదెవరు? మానవుడు. దేవు జంతువులకి, వృక్షాలకి, ప్రకృతికి కర్మన వాటి కర్మని అవి గ్రహించలేవు. అంటే తాను కర్మ ఉందని, తన కర్మ అనుభవించడాన్ని, ధర్మం ఉందని, ధర్మం లేదని అవి గ్రహించి మాట్లాడే లక్ష్యం లేదు, మన భాష లేదు. మానవ సమాజంలో మానవులకి మాత్రమే కర్మ సిద్ధాంతం విస్తారంగా బోధించారు. అటు వేదాంతాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, స్థానత్రాలు, రామాయణ భాగవతాలు అన్ని మత గ్రంథాల్లో కూడా కర్మ సిద్ధాంతం ప్రతిపాదించారు. కర్మ అంటే జన్మ కూడా వాడు చేసిన చెడ్డబడికి ఫలితం అనుభవించారు. ఇక్కడ పరిగెత్తు శక్తి నుంచి నరాలు పెట్టినేసి వచ్చింది. బాగా తిని కర్మంత రావు అయిపోయాడు, హార్మోన్స్ పోయింది. ఏమంటే దేహానికి ఉన్న ధర్మాలు అని గ్రహించే మనసు కూడా బాధపడుతుంది. మనసు సహితంగా, బుద్ధి సహితంగా అనుభవింపబడేది కర్మ. అయితే మనసు బుద్ధి లేకుండా దేహం చెప్పలేదు. దేహం అంటే ఉన్నాను, నాకు మనసు ఉంది, ఉన్నాను, నా బుద్ధి ఉంది, ఉన్నాను, నేను నిద్రాకాలు పోతూ వస్తున్నాను, సహజంగా మర్చిపోతాను, ఉన్నాను, ఈ ప్రపంచ సంబంధ బంధాలు సహజంగా వస్తున్నాయి, పోతున్నాయి, వచ్చిపోయేవాడిని కర్మే. స్థిరంగా ఉండేది కర్మే, అస్థిరంగా ఉండేది కర్మే. అంటే అస్థిరంగా ఉండేది తాత్కాలిక.